మూసీ ప్రక్షాళన గురించి, మూసీ సుందరీకరణ గురించి మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఈ రోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమం బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించి ఏదైతే మాట్లాడుతుందో, గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, 70-75 crores. దే హావ్ స్పెంట్ 220 crores ఫర్ అంబేద్కర్ స్టాచ్యూ. కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, మూసీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం, ప్రభుత్వంపై దుష్ప్రచారానికి 5 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ప్రతిపక్షాలు. వీటికి ఏమొస్తుంది? అది కూడా తెలంగాణ ప్రజల సొమ్ము, దోసుకున్న సొమ్ములకెళ్ళి విష ప్రచారానికి 5 కోట్లు ఖర్చు పెట్టారు. సిగ్గుండాలి. ఏం జరుగుతున్నది? సోషల్ మీడియాకు వెచ్చిస్తూ పైశాచిక ఆనందం అడిషనల్గా కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు మామూలుగా ఆల్రెడీ బీఆర్ఎస్కి ఆల్రెడీ ఒక సోషల్ మీడియా ఉన్నది. నెలకు ఎంత లేదన్నా ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఇప్పుడు అడిషనల్గా ఇంకొక 5 కోట్లు ఖర్చు పెట్టి దీనికోసం స్పెషల్గా బయటి వ్యక్తులను కూడా పిలిపించి చేయించడం. పేదల ఇండ్లు కూలిపోతున్నాయి, దాని మీద మాట్లాడండి అని ప్రతి ఒక్కరితో ఇన్ఫ్లుయెన్సర్లను పిలిపించి మాట్లాడిచ్చుడు. అప్పుడు కంచగచ్చిబౌలి గురించి మాట్లాడారు కదా, ఎక్కడ పోయిర్రా పర్యావరణ ప్రేమికులు అంతా? పర్యావరణ ప్రేమికులు దరిద్రులారా, ఇప్పుడు రండి. మూసీ దగ్గర సస్తున్నారు జనాలు ఒక్కొక్కరు. ఆ వాసనకు, ఆ కెమికల్స్కు, ఆ దోమలకు, ఏసీలు ఖరాబు, టీవీలు ఖరాబు, ఫ్రిడ్జులు ఖరాబు, అన్ని ఖరాబ్ అవుతున్నారా దరిద్రులారా. పర్యావరణ ప్రేమికులు దరిద్రులు ఏడవున్నారు. మన కంచగచ్చిబౌలి దగ్గర లొల్లి పెట్టిరు కదా, ఆ లొల్లి పెట్టిన దరిద్రులు ఈ మూసీ దగ్గరికి రండి. మూసీ ప్రక్షాళన చేయమని కొట్లాడరు. ఈ ప్రతిపక్షాల నోరు ముయ్యిరి. ఎందుకు ఇప్పుడు నల్గొండల ఎక్కడ చూడు మోకాళ్ళ నొప్పులు, తొందరగా ముసలులు అవుతారు. 50 ఏళ్ళ కట్టెపట్టుకొని నడుస్తుర్రా దరిద్రులారా ప్రతిపక్షాలు. మీకేం తెలుస్తుంది? ఏం తెలియదు. బీజేపీ బీఆర్ఎస్ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండాలి, ప్రభుత్వం తరఫున కంటైనర్లు కేటాయిస్తాం. ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను. ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు, విత్ ఆల్ ఫెసిలిటీస్ అదర్ దాన్ మూసీ ప్రక్షాళన. ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్గా వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఎవ్రీ 1/2 కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది. 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. 2 పక్కలైతే 200 మందికి. నిజంగా కేటీఆర్, నువ్వు నీ జీవితం ఏడ కొద్ది రోజులు గుంటూరులో చదివినావు, కొద్ది రోజులు మహారాష్ట్రలో చదివినావు, తర్వాత అమెరికా చెక్కేసినావు. నీకేం తెలుస్తుంది తెలంగాణ గురించి? తెలంగాణ ప్రజల బాధ, గోడు, గోస నీకేం తెలుస్తుంది? ఏసీలో పుట్టినావు, ఏసీలో పెరిగినావు, అమెరికా పోయినావు, చెక్కేసినావు. ఇక్కడ ఉద్యమం నడుస్తుంది, రాగానే వచ్చినావు, మహేందర్ రెడ్డిని ముంచినావు, సీటు తీసుకున్నావు, ఇక ఎమ్మెల్యే అయినావు, ఇక చెలాయిస్తున్నావు మంత్రి. ఇక మీ దురదృష్టం కొద్దో అదృష్టం కొద్దో తెలంగాణ ప్రజల దరిద్రానికి, మీ అదృష్టానికి తెలంగాణ మంత్రి అయినావు. మంత్రి అయ్యి ఇక డైరెక్ట్ మళ్ళా సినిమా హీరోలతో హీరోయిన్లతో దోస్తాన్ చేసుకుంటా ఎప్పుడు రాయల్ లైఫ్ ఎంజాయ్ చేసినావు. కానీ పేదల బ్రతుకులు ఎట్లా ఉంటాయి అనే విషయం నీకు ఒక్క పైసా ఉందన్న తెలుసా? తెలంగాణ ప్రజల సొమ్ము లక్షల కోట్లు మింగి నువ్వు గడ్డ మీద కూర్చున్నావు. నీకేం నొప్పి తెలుస్తుంది? ఒక్కొక్క దోమకు ఒక్కొక్క మనిషిని కూడా పెట్టుకొని కొట్టేయగలుగుతావు. అన్ని పైసలు సంపాదించుకున్నావు. నీకు పేద ప్రజలకు తెలుస్తుందా? రా, ఒక్కరోజు మూసీ దగ్గరికి వచ్చి బస చెయ్యి. నీ కంటైనర్లు కూడా కేటాయిస్తామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. కంటైనర్లు కేటాయిస్తాడు, నీకు ఓడోమాస్ ఇస్తారు, రుద్దుకో, దోమల అగరబత్తీలు పెట్టుకో, ఆల్ అవుట్లు పెట్టుకో, పండు మూసీ దగ్గర పండు. నీకు తెలుస్తుంది ఆ బాధ. అవన్నీ పనిచేస్తాయా లేదా కూడా నీకు తెలుస్తుంది. అవేం పనిచేస్తలేవు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అడిగితే ఆ బాధలు తెలుస్తాయి. ఆడ కూర్చొని విష ప్రచారం చేసుడు. ఎందుకంటే ఈ మూసీ సుందరీకరణ జరిగిందనుకో రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. మళ్ళీ ప్రజలు, హైదరాబాద్లో ఉన్న ప్రజలు మొత్తం రేవంత్ రెడ్డి జై అంటారు, రేవంత్ రెడ్డికి పట్టం కడతారు. ఎక్కడ రేవంత్ రెడ్డికి జై అంటారు అనే భయంతో ఈ దరిద్రుడు ఇట్లా విష ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు శని ఎవడంటే ఈ కల్వకుంట్ల కుటుంబం. ఈ దరిద్రులు వచ్చినాకనే తెలంగాణ ఆగమైంది. తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిర్రు. బంగారు తెలంగాణను ఆగం చేసిన దరిద్రులు వీళ్ళు. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్న దరిద్రులు ఎవరంటే ఈ కల్వకుంట్ల కుటుంబం. ఏం నొప్పి లేస్తుంది మీకు మూసీ సుందరీకరణ జరిగితే? ఏ పేదల ఇల్లు కూలిపోతే వేరే దగ్గర కట్టిస్తామని చెప్తున్నారు. మొత్తం ఉన్న కాడికి గులగొడతామని చెప్తుర్రా? ఎందుకు అమ్మక తిన్నారు మరి బఫర్ జోన్ మొత్తం? ఎవరి హయాంలో రిజిస్ట్రేషన్ అయిన బఫర్ జోన్ మొత్తం
ఎవరి హయాంలో చెరువులు కబ్జాలు చేసిరు? మనం మాట్లాడతాడు ఈ మనగాడు. మేము వచ్చినాక చాలా చెరువులు సుందరీకరణ చేసినాం. చెప్పురా నాయన నువ్వు చేసిన సుందరీకరణ. బతుకమ్మకుంట మీరు వచ్చినాక సుందరీకరణ అయిందా? ఉన్న గాడికి మోసుకపోయింది. నల్ల చెరువును మొత్తం మింగుదామనే ప్రయత్నం చేసిరు. అన్ని చెరువులను మింగుదామని ప్రయత్నించారు. 100 చెరువులను మింగిర్రు. మింగి మళ్ళీ అంటే నా చెరువులను అంటే సుందరీకరణ. దుర్గం చెరువు ఎందుకు? దుర్గం చెరువు సెంట్రల్ సిటీలో ఉన్నది కాబట్టి అది మింగితే ఎవడన్నా మీద ఉంచుతారు, చొప్పు మళ్ళీ పెట్టి కొడతారని దాని దగ్గర ఏదో కేబుల్ బ్రిడ్జ్ చేద్దామని చెప్పేసి దాంట్లో మళ్ళీ కోట్ల రూపాయలు తిన్నారు. ఏమిటి ఆ కేబుల్ బ్రిడ్జ్? అన్నాక కూరక చక్కగా మామూలుగా రోడ్ వేసి ప్రజలకు మంచిగా పోవడానికి వస్తానికి మంచి దారి కల్పిస్తే అయిపోతుండే కదా. ఈయనట కలర్ లైట్లు పెట్టి ఇదట ఇక జనాలను ఆకట్టుకునేటందుకట. జనాలను ఆకట్టుకోవాలంటే కొంచెం వేరే ప్రదేశాలలో కొట్టాలి. అది ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఈయనంట జనాలను ఆకర్షిస్తారు. ఆడ రీలు చేసుకుంటుర్రా దరిద్రులారా, రీలు చేస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, బండ్లు ఆడబెట్టి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. దరిద్ర గద్దికి కూడా తెలియదు ఏం చేయాలనేది ఒక అవగాహన లేదు. ఎందుకంటే అక్కడ చుట్టూ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు. అక్కడ నా ప్రతాపం ఎందుకు చూపించాలి నేను నేను మగోని మునగాన్ని అని తొడగొట్టుకుంటా ఇక వాళ్ళ దగ్గరనే నేను చూపించాలి నీ ప్రతాపం కదా. ఏమిటికా దుర్గం చెరువు మొన్నంట డీజే లైట్లు పెట్టిరు, ఆ లైట్లు పెట్టిరు. ఏ లైట్లు పెడితే ఏంటిరా భయ్? ఏం కూరకు వచ్చిందా బువ్వకు వచ్చిందా? సిగ్గు లేకుండా మాట్లాడతారు. మళ్ళా ఏంది ఖాళీ స్థలాల్లో నిర్మించే బాధ్యత తీసుకుంటామంటారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంతకంటే ఎవరు హామీ ఇస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నాడు. ఎక్కడ కూడా ఏమన్నా పోతే ఇండ్లు పోతే వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం, మెరుగైన నష్టపరిహారం అందిస్తాం. ఇచ్చేదానికంటే కూడా మెరుగైన నష్టపరిహారం అందిస్తామని చెప్తున్నాక కూడా ఈ దరిద్రులు ఇంకా విష ప్రచారం చేస్తున్నారు. నల్గొండ ప్రజల గోస గురించి ఆలోచించండి. అసెంబ్లీలో మూసి పునరుద్యమంపై చర్చ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎక్కడ పోవాలి? నీ కుటుంబము కేటీఆర్ నువ్వు ఒక్కని చల్లగుంటే సరిపోద్దా? నీకేం తెలుసు? తెలంగాణ గురించి ఏం తెలుసు? నువ్వు ఏడగొట్టినావు, ఏడ పెరిగినావు, నీ కథ ఏంది అసలు? నీ చరిత్ర తీస్తే ఏంది? నువ్వు ఆంధ్రలో సక్కడ చదువుకున్నావు, కొద్ది రోజులు మహారాష్ట్రలో చదువుకున్నావు, ఆ నుంచి అమెరికాకు పోయినావు. తెలంగాణలో వైద్యది ఎప్పుడు ఉన్నది? ఎప్పుడు నువ్వు పీకుడు మాటలు మాట్లాడుతావుగా? నువ్వు తెలంగాణ గురించి ఏం తెలుసు? నీకు ఏం తెలియదు. రెడీగా వండిపెట్టి ఇస్తరాకులు పెట్టగానే రాగానే వచ్చి కూర్చొని తిన్నావు అంతే. నీకు ఇంకా బాధలు తెలుస్తాయి, నొప్పులు తెలుస్తాయా? నీకు పైసలు ఉన్నాయి, పైసా బలుపు ఉన్నదా? బలుపుతోనే మాట్లాడుతున్నావు అంతే. తగ్గించుకో, అభివృద్ధికి అడ్డుపడకు. పోతావు, కొట్టుకపోతావు, అదే మూసిలో కొట్టుకపోతావు. మంచి చేయాలని చూసేటోనికి అడ్డుపడితే ప్రకృతిలో మూసి కూడా ఒక భాగమే, అదే మూసిలో కొట్టుకపోతావు. కేటీఆర్ గుర్తుపెట్టుకో.